వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఉన్నాము. ఈరోజు ప్రజావాణిలో భాగంగా ఇక్కడికి చాలామంది ప్రజలు రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మాదంతా తుమ్కుంట గ్రామవాసులము. నా పేరు శ్రీధర్ రెడ్డి, మా ఫాదర్ పేరు నరసింహారెడ్డి. మేమంతా ఒరిజినల్ పట్టాదారులు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 53 కాసరా నుంచి ఉన్న పట్టాదారులం మేము. ఇప్పుడు ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ల్యాండ్ అక్వేషన్ అవుతుందో అది సరిగా జరుగుతలేదని గత రాజీవ్ రహదారి అయినప్పుడే అక్వేషన్ కరెక్ట్ కాలేదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే పాత రోడ్ ఏదైతే 33 ఫీట్ ఉన్న రోడ్డుని కాస్త 100 ఫీట్గా పేపర్లో చూపిస్తున్నారు. ఎలాంటి అక్వేషన్ చేయలేదు, ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, ఎలాంటి కాంపన్సేషన్ ఇవ్వలేదు. మా దాంట్లోకి వెళ్ళి మార్కింగ్ చేస్తున్నారని 2016 నుంచి మేము కలెక్టర్ గారికి కానీ ఆర్ఎన్బికి కానీ ఏసీ గార్డ్ సిటీ వాళ్ళకి కానీ ఆర్టీఐ యాక్ట్ కింద పెట్టుకుంటే ఇప్పటివరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆర్టీఐ చట్టానికే వీళ్ళు తూట్లు పొడుస్తున్నారు. అసలు ఆర్టీఐ చట్టానికి విలువ లేకుండా చేసారు. 2016 10 సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఇవన్నీ సమాచారాన్ని ఇవాళ ఎలివేటర్ కారిడార్ అనుకుంటూ మళ్ళీ మా దాంట్లోకి వెళ్ళి ఇంకా మన ఏంటంటే డబల్ లాస్ చేస్తున్నారు. మరి దానికి మేము డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు, మరి ఏదైతే జాగా తీసుకుంటున్నారో ఇప్పుడు లక్షల మందికి ప్రయోజనం కలుగుతున్నప్పుడు మరి ఏదైతే మేము బాధితులం ఉన్నామో వాళ్ళకి న్యాయం చేయమంటున్నాం. మేము అన్యాయం చేయకండి, మాకు రావాల్సిన మా చట్టబద్ధంగా మాకు రావాల్సిన కాంపన్సేషన్ ఏదైతే మాకు పరిహారం రావాలో అది అని చెప్పని మేము కలెక్టర్ గారి చుట్టూ ప్రతి వారం తిరుగుతూ ఉన్నాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాధానం లేదు. వీళ్ళ దాంట్లో ఉన్న ఇప్పుడు ఇచ్చిన మ్యాప్లు ఏం చెప్తున్నారంటే ప్రపోజ్డ్ రోడ్ 100 ఫీట్ రోడ్, అది ప్రపోజ్డ్ కన్ఫర్మ్డ్ రోడ్ కాదు. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రపోజ్డ్ అంటే మీరు అది వదిలేయండి, మీకు ఇప్పుడు ఉన్నదేంతో చెప్పండి అని అంటారు. దాటవేసే ధోరణి ఎందుకు? మీరు ఉన్నది పబ్లిక్ సర్వెంట్స్, మీరు పబ్లిక్ కోసం మిమ్మల్ని ఎన్నుకొని మేము ఏది చేయడానికి ఉన్నారు. మీరు మాకే క్లారిటీ అంది, నీదేందో చెప్పండి, లేదంటే కోర్టు వండి అని మీరే కోర్టు వండి అంటే ఎందుకు? మరి మీరు మేము వచ్చడం ఎందుకు, అడగడం ఎందుకు? ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు దగ్గర ఉన్న లేకపోతే మీరు కోర్టు వండి అని చెప్పినాక మరి మేము ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి? మరి మేము అడిగేది ఒకటే, మీరు స్వచ్ఛందంగా కరెక్ట్గా మీరు మా సర్వే నెంబర్ ప్రకారంగా బౌండరీ ఫిక్స్ చేయండి. మీ దగ్గర రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి, టీపన్స్ ఉన్నాయి. మరి రోడ్డు ఎవరు మీది ఎంత ఉంది, మా జాగ ఎంత ఉంది, పెట్టిన తర్వాత మాది ఎంత ఎఫెక్టెడ్ అవుతుందో మాకు జాగకు డబ్బులు ఇవ్వమని అంటున్నాం. మేము వేయనియము, మా జాగలకి వెళ్ళి పోవద్దని అయితే మేము అపోజ్ చేస్తలేము కదా. మేము స్వచ్ఛందంగా మేము ఉన్నప్పుడు మాకు రావాల్సిన కాంపన్సేషన్ లక్షల మందికి ప్రయోజనాలు చేస్తామంటారు. మరి మేము అన్యాయం చేస్తామా? 10 మంది ఏమంటారు దోషులకు శిక్ష పడకుండా ఒక నిర్దోషి శిక్ష పడొద్దని మన చట్టాలు ఉన్నప్పుడు మరి మాకెందుకు న్యాయం చేయరు? అది మా దానికోసమనే మేము ఇవాళ వచ్చి అడిగితే సార్ కలెక్టర్ గారు అయితే సరే నేను చూస్తాను కానీ సానుకూలంగానే స్పందించిండు. కాకపోతే మీకు పాతది రాదంటే మేము చెప్పలేము, మీరు కోర్టు పోండి అని చెప్పి ఆయన దాటవేసేటట్టు ఉంటే మరి నేను దాన్ని చేస్తాను, కరెక్ట్ చేస్తాను అనే ఆలోచన లేదు సార్ది. సర్వే చేపిస్తానండి. ఇప్పుడు టీపన్స్ ఉన్నాయి, నక్షలు ఉన్నాయి. మేము ఏదో కొత్తగా చెప్పింది కాదు కదా. మేము కొన్న ప్లాట్లు కావు, మేము మా తాతల నుంచి ఉన్న ఆస్తులు, మా తాతల నుంచి భూమి రికార్డు పెట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళం మేము. మరి దాన్ని ఇవ్వమని చెప్పి అడిగితే మీరు ఇవ్వమని అంటే ఇది కరెక్ట్ కాదు. మరి అది ఎంతవరకు చూస్తారు? లేదంటే మేము చట్టం ఎక్కడి వరకు పోవాలనుకుంటే న్యాయం మాకు వచ్చేంత వరకు కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వస్తే ఎక్కుతాం. మాకు రావాల్సింది మాకు రావాలి, మా సర్వే నెంబర్ ప్రకారంగా రావాలి. మేము వెనుక నుంచి కొలుచుకొని వస్తాం, నీ డాక్యుమెంట్ చూపండి. మాది మొత్తం 12 ఎకరాల పొలం. మరి నుంచి కొలుచుకొని చూపిస్తారో చూపండి మీరే. ఎవరికొకరు కరెక్ట్ సమాధానం చెప్తలేరు. మాకు తెలియదు హెచ్ఎండి అంటారు, హెచ్ఎండి వాళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ వాళ్ళు అంటారు, మాకు తెలియదు మేము కాంపన్సేషన్ ఇంకోళ్ళు అంటారు. ఎవరికి తెలియకుండానే మేము ఇన్నిసార్లు మేము నోటీస్ ఇచ్చినాం. ఇప్పటివరకు మాకు ఒకటి అఫీషియల్గా మీకు మేము సర్వే వస్తున్నాం, మీకు చేస్తున్నాం అని మాకు ఇంటిమేషనే లేదు. మేము చేసినాం వచ్చేసినాం అయిపోయిందంటే ఎవరు తీసుకుంటున్నారు? మీరు మా పట్టాలు తీసుకుంటున్నప్పుడు మాకు తెలియకుండా మీరు ఎట్లా సర్వే చేస్తారు? మా దాంట్లో మార్కింగ్ ఎట్లా చేస్తారు? మీరు అది చేసింది మాకు కరెక్ట్ చూపేయండి సార్ అంటే మీరు చూపించకపోవడం ఇది కరెక్ట్ కాదు, అసలు పద్ధతే కాదు. మార్కింగ్ చేసిన దానికైతే మేము అపోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మా దాంట్లో చూపిస్తున్నారు 2016 నుంచి సార్, మేము ఇవాళ ఇచ్చింది కాదు. ఇది ఎలివేటెడ్ కారిడార్ అనేది 2024లో మీకు గెజిట్ చేసిరు. మీరు 2016 రాజీవ్ రహదారి ఏదైతే ఉన్నదో దాన్నే మేము అపోజ్ చేస్తున్నాం. మా దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి, మాకు కాంపన్సేషన్ రాలేదు, మీరు అలైన్మెంట్ చేయలేరు, మీరు ఎలాంటి అవార్డు చేయలేరు. మరి మా దానికి క్లారిటీ అని చెప్పని ఆర్ఎన్బి అడిగితే ఇది మాది కాదు, ఏసీ గార్డ్స్ వాళ్ళ దగ్గర పోరంటారు. ఏసీ గార్డ్స్ అని అడిగితే మా దగ్గర రికార్డ్సే లేవని రాసిచ్చారు. మరి రికార్డ్స్ లేదని మీరు ఇలా 100 ఫీట్లని ఎట్లా చూపిస్తున్నారు? రోడ్ సెంటర్ నుంచి 50 అని చూపించడం ఎంతవరకు కరెక్ట్? మీరు ప్రపోజ్డ్ అంటున్నారు, ప్రపోజ్ అంచనా రోడ్ అంటున్నారు. మీరు ఎవరు తీసుకొని ప్రపోజ్ రోడ్డు పక్క రోడ్ ఎట్లా అవుతుంది, పర్మనెంట్ రోడ్ ఎట్లా అవుతుంది? అది వదిలేయండి అంటాడు సార్. మీరు ఏందో చెప్పండి, మీ కాంపన్సేషన్ ఏందో చెప్పండి, పాతదైతే కోర్టుకు పోండి అంటాడు. మరి సరే కోర్టుకు పోవాలంటే కోర్టుకు పోయి అడుగుతాం. మరి కోర్టు మెట్లెక్కి మరి మాకు న్యాయం జరగమని, న్యాయం జరగకున్నప్పుడు అంతవరకు కూడా పోతాం. అవసరం వస్తే ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం. ఇక మాకు రావాల్సింది ఏ రకంగా న్యాయంగా మేము పొందాలో ఆ రకంగా పోదామని వచ్చినాం ఈరోజు. ఇప్పుడు ఆయన దగ్గరనే అన్ని అధికారులు ఉన్నారు. పాతది దాని సర్వే నంబర్ల ప్రకారం టీపాన్ సర్వే ప్రకారం అన్నట్టు టీపాన్ సర్వే ప్రకారం మా పట్టదారులు మా తాతలు వాళ్ళందరూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం రోడ్ పెద్దగా అయితే చాలని అనుకోరు. అరే వాళ్ళు కాంపెన్సేషన్ తెలియదు, ఏం తెలియదు. 33 ఫీట్ల రోడ్డు ఇప్పుడు 100 ఫీట్లు అయింది. అప్పుడు
100 ఫీట్లు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది, దాన్ని 200 ఫీట్లు చేస్తారు. ఆ 100 ఫీట్లు ఎట్లొచ్చింది 2016లో చేసిర్రు, కానీ మా వాళ్ళకు ఏమి ఇవ్వలేరు. మేము ఇప్పుడు అవకాశం వచ్చింది అడగడానికి, మేము అదే అడిగితే సార్ చేతిలో అన్ని రకాల అందరూ ఉంటారు, అన్ని సెక్టార్స్ ఉంటారు, R&D ఉంటారు, అందరు గవర్నమెంట్ ఉంటారు, అందరిని పిలిచి ఇది ఏముందో కొంచెం దీన్ని చూసి దీన్ని చేయమంటే మేము సింపుల్గా కోర్టుకు బొమ్మంటే ఇప్పుడు ఈడ ఆల్రెడీ ప్రపోజ్డ్ అయిపోయింది, 200 ఫీట్ రోడ్ అయిపోయింది, ఎప్పుడో 2016లో మేము వేసింది, ఇప్పుడు కోర్టుకు పోతే మరి ఈ పని కూడా ఆగుతుంది కదా. ఇది రెక్లెస్ ఆన్సర్. సరే అది ఏముందో నేను ఒక కమిటీ వేస్తే ఒకసారి చూడండి, మీరు కూడా రండి, దాని ఏముందో దాని అద్దుబద్దులు అన్నీ చూసి పాత 33కి ఎట్లా 100 అయింది, ఆ 100 కాస్త 200 ప్రపోజ్ ఎట్లా చేస్తున్నాం. ఇప్పటికీ చెప్పాలంటే ఈ 200 ఫీట్ రోడ్డు మేము ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో లేనప్పుడు వచ్చి సర్వే చేస్తుర్రు. మేము ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినాం, సార్ మంచిగా చేయండి, మేము డెవలప్మెంట్కి ఎక్కడ కూడా మేము అసలు ఇక్కడ కూడా సహకరిస్తున్నాం, ఇక్కడ కూడా మేము ఆ పనికి చూస్తలేము, మేము ఎడ్యుకేటెడ్, మాకు కూడా మరి పొద్దున్న ఇక్కడికి వెళ్ళి పోవాలంటే ట్రాఫిక్లో ఎమర్జెన్సీకి చాలా దూరం ఉన్నాము, ట్రాఫిక్లో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినా మాకే ఇబ్బంది అవుతుంది. సరే మేము కూడా సహకరిస్తాం, మేము అంతకు మంచి సహకరిస్తాం అన్నప్పుడు కనీసం మీరు మానవత దృక్పథంతో ఆ 30 ఫీట్ల రోడ్ 100 ఫీట్ ఎట్లా అయింది అది క్వశ్చన్ అడిగినాం. సరే నేను కమిటీ చేసి చెప్తాను, లేదు కోర్టుకి వెళ్ళండి అని. రెగ్యులర్ ఆన్సర్ చాలా ఇబ్బంది, మాకు చాలా బాధ అనిపించింది. దెబ్బ మాకు తగిలింది. ఇవాళ 100 ఫీట్ ఎట్లా తీసుకురు తెలియదు, ఇవాళ 200 ఫీట్ తీసుకుంటారు. 200 ఫీట్ మేము ఇంట్లో లేనప్పుడు సర్వే చేస్తారు. ఎవరైనా ఒకరు అడగండి, సర్వే చేసేటప్పుడు ఎవరైనా ఒకరు ఉండమనుకుని ఎవరు లేనప్పుడు వచ్చి సర్వే చేస్తారు. ఎందుకు మేము సహకరిస్తాం అన్నప్పుడు మీరు ప్రజలు మీరు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు చేయండి, ఇంట్లో ఉన్నప్పుడు చేయండి. మేము నీట్గా కూడా చెప్పినాం. లాస్ట్ టైం కూడా సార్ దగ్గర టైం తీసుకొని ఎంపీ గారితో ఫోన్ చేయించుకొని టైం తీసుకుంటే కూడా సార్ మేము ఇంట్లో విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ కూర్చుంటాం సార్, మీరు వచ్చి చేయండి సార్ అని రిక్వెస్ట్ కూడా చేసినాం. లేదు ఎవరి కాళ్ళు సర్వేయర్లు అంతా దాటేస్తారు, వాళ్ళు వచ్చి సింపుల్గా వస్తారు. ఇప్పుడు డిజిటల్ మార్కింగ్ పెట్టి చేసేస్తే అది ఎంతవరకు ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా వస్తుందన్నా. మీరు మరి పాతది ఏముందో, ఇప్పుడు మా జాగాలు పోతేనే మాకు దెబ్బ దాకి మాకు నొప్పి అవుతుందని ఎవరికి నొప్పి అవుతలేదన్న. రేపు పొద్దున్న నువ్వు 10 గజాలు 20 గజాలు తేడా వచ్చినా కానీ ఏం చేస్తాం, 5-10 గజాల గురించి కొట్లాడలేము కదా. ఇప్పుడు ఏదైనా ఉందో నీట్గా క్లియర్గా చేయమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు 20 గజాలు సెట్ బ్యాక్ కావాలని 20 గజాలు సెట్ బ్యాక్ కావాలి, మాకు పార్కింగ్ ఉంటుందని కట్టుకున్నాం. నువ్వు 7 కేలు కట్టుకున్నావు బిల్డింగ్, 6 కేలు నేను లెక్క చేస్తా అంటే అది లెక్క కాదు కదా. ఇప్పుడు మా బాబాయ్ ఉన్నాడు, ఇప్పుడు దాబా కట్టిండు పార్కింగ్ కోసం అని చెప్పి ఒక 20 గజాలు ముందే వదులుకోండు. 20 గజాలు ముందే వదులుకుంటే వీళ్ళని సర్వే వాళ్ళని అడిగితే ఏమంటుండు, 20 గజాలు లెక్క రాదు, నీదేదైతే బిల్డింగ్ స్ట్రక్చర్ 7 కేలు అయితే స్టార్ట్ అయిందో 6 కేలు లెక్క అంటాడు. అది కాదు కదా. నువ్వు ప్రాపర్ డాక్యుమెంట్ చూసుకో. నువ్వు అది నేను డాక్యుమెంట్ మీద ఒక్క గజం కన్నా తక్కువ ఉన్న ఇయ్యకు, డాక్యుమెంట్ ప్రకారం ఇవ్వమని మేము అడుగుతున్నాం. యాక్చువల్గా లోతుకుంట వాళ్ళకి కాంపన్సేషన్ అవార్డ్ అయింది, వాళ్ళకేమో ఎంజాయ్మెంట్ సర్వే అంటాడు, వాళ్ళు ఎక్కడి నుంచి పొజిషన్లు ఉన్నారో వాళ్ళకి ఇస్తాను అంటాడు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే వాళ్ళకి గ్రామ కంఠం అండి, మీ కేసు వేరు. వాళ్ళకి రికార్డు లేని వాళ్ళకేమో రోడ్డు దగ్గర కట్టుకున్న వాళ్ళకి ఇస్తా అంటారు మీరు. మాకేమో మేము యాజ్ పర్ రికార్డు ఉండి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మేము భూమి పుట్టినప్పటి నుంచి రికార్డు ఉన్న వాళ్ళకేమో మాది సర్వే చేసి ఇవ్వండి సార్. మేము మరి మాది కూడా ఎంజాయ్మెంట్ సర్వేనే కదా. మేము ముంగట వదులుకున్నంత మాత్రాన అది మీద అవుతుందా? మేము సెట్ బ్యాక్ చేసి వెనక కట్టుకొని పార్కింగ్ వదులుకున్న జాగా మీద అవుతుందా? వాళ్ళేమో లోతుకుంట్లో రోడ్డు దగ్గర కట్టుకుంటే వాళ్ళకు కాంపన్సేషన్. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ దాకా ఒకటే మెజర్మెంట్ ఉంటుంది, కానీ ఒక్కొక్క మెజర్మెంట్ ఉండదు కదా. ఒక దగ్గర 30 ఫీట్లు తీస్తారు, ఒక దగ్గర 50 ఫీట్లు తీస్తాం, ఒక దగ్గర 10 ఫీట్లు తీస్తాం అనేది కరెక్ట్ కాదు. దాని మీద కూడా క్లారిటీ అని చెప్పని లాస్ట్ వీక్ మన ల్యాండ్ ఎక్వేషన్ మేడం గారు చెప్తే మేము చేస్తామండి వస్తామండి అన్నారు. ఇప్పటివరకు మాకు లేదు. మళ్ళీ వీళ్ళు చేసే వర్క్ ఏమో ఫాస్ట్గా చేసేస్తున్నారు. ఏంది మెజర్మెంట్స్ చేస్తున్నారు, డ్రిల్లింగ్ చేస్తున్నారు, సాయిల్ టెస్ట్ చేస్తున్నారు, ఫాస్ట్గా ఈ 1 మంత్లో చేసేస్తాం అయిపోతుంది. ఏమో వీళ్ళ ధోరణి చూస్తుంటే ఎట్లుందంటే ఈ అపోజ్ చేసే వాళ్ళని కోర్టుకు పోండి అని చెప్పి మా డబ్బులు ఏదో కోర్టులో వేసి మాది వితౌట్ ఇంటిమేట్. ఇప్పుడు మా ఆయన బ్రదర్ చెప్పినట్టు మాకు తెలియకుండా వచ్చి మా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా తీసేసి బయటకు గురించి పులగొట్టే రకంగా కనిపిస్తున్నది ఇది. కాకపోతే మాకు న్యాయంగా రావాల్సిందే అడుగుతున్నాం. మీరు అన్యాయంగా మాకు చేయకండి. మాకు ఏదైతే డబ్బులు రావాలనో మా తాతల ఆస్తి మీద మాది ఏదైతే ఉందో మీరు అది రెవెన్యూ మేము అడిగిన దాన్ని కరెక్టా కాదా అని మీరు అన్నట్టు కమిటీ చేయండి, ఎంక్వైరీ చేయండి. మీ దగ్గర ఏంది మ్యాప్లు ఉన్నాయి, టీపన్స్ ఉన్నాయి, రెవెన్యూ స్టేషన్స్ ఉన్నాయి. స్టేషన్స్ ప్రకారంగా మేము ఉన్నామా లేదో చూడండి. మేము కొన్న పొలం కాదు ఇది, కొన్న డాక్యుమెంట్ అంటే నీ డాక్యుమెంట్ బేస్ చేస్తా అంటారు. పానీ ఉన్నది, పానీ నుంచి 53 నుంచి మేము పట్టదారులు ఉన్నాం. మేము రైట్ ఇలాంటి డేట్ మేము ఉన్నోళ్ళమే. దానికి మీరు చేయండి సార్ అంటే ఇక మీరు సమాధానం కరెక్ట్ చెప్పక మీరు 2016 ఇప్పుడు అడగకండి, అదేదైనా ఉంటే మీరు కోర్టుకు పోండి అంటే మరి 2016 ఆర్టీఐ యాక్ట్ 2005 చట్టం ఎందుకు పెట్టారు? మరి ప్రభుత్వాలు ఎందుకు పెట్టింది? ఇప్పుడు పారదర్శకంగా ఉండాలి, ఏది జరిగినా ప్రజలకు తెరవాలి. మేము ప్రైవేట్ ప్రాపర్టీస్ గురించి అడుగుతలేము కదా, మా ప్రాపర్టీస్ గురించి అడుగుతున్నాం. ఎవరిదో వేరే ఆస్తుల గురించి ఇమ్మని మేము రికార్డు అడుగుతలేము కదా. మాది మేము ఎవరైతే బాధితులు ఉన్నామో మాది పోతుందో మాకు అన్యాయం జరుగుతున్న దాని గురించి అడిగితే మాకు క్లారిటీ ఇవ్వకుండా మేము గుంజుకుంటామంటే కార్పొరేట్ స్టైల్లో వీళ్ళు సమాధానం చెప్తే మాత్రం కరెక్ట్ కాదు. అన్ని డిపార్ట్మెంట్లు
ఆ. మీరు లోతుకుంటలో ఎట్లా అయితే ఇచ్చారు, లోతుకుంటకు ఒక న్యాయం, తుమ్ముకుంటకు ఒక న్యాయమా? వాళ్ళు ఎంజాయ్మెంట్ సర్వే అని రాసిరాడా, ఎవరైతే పొజిషన్లు ఉన్నారో ఆ నుంచి ఇచ్చినా అంటే మేము రోడ్డు దగ్గర మేము అప్పుడు కట్టుకోకపోవడం మా తప్ప, సెట్ బ్యాక్ అయ్యి మేము ముంగట పార్కింగ్ వదులుకోవడం మా తప్ప. మేము ఇంకా వాళ్ళు ఏమంటున్నాడు, వాళ్ళు గ్రామకంఠం పొజిషన్లు ఉన్నోళ్ళది అంటున్నాం. మరి మాది రికార్డు ఉంది కదా, మరి రికార్డ్ ప్రకారంగానే ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు పొజిషన్లు ఉన్నందుకు ఎంజాయ్మెంట్ సర్వే మాది యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గరనే ఉంది కదా, డాటా అంతా మీ దగ్గర ఉంది, చేయండి, చేసి మాకు న్యాయం చేయండి. మాకు రావాల్సింది ఇవ్వండి అంటున్నాం సార్. మేము ఒక్కటే, మేము లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది, మా ఈ 10 మందిని మీరు అన్యాయం చేయకండి. ఈ రోడ్ అనేది లక్షల మందికి రోజు రానుపోనికి లక్షల మందికి ప్రయోజనం కోసం చేస్తారు, పబ్లిక్ ఇంట్రెస్ట్లో మేము యాక్సెప్టెడ్, మేము రెడీ ఉన్నాం మేము ఇవ్వడానికి. కానీ మాకెందుకు అన్యాయం చేస్తారు? మాకు రావాల్సింది కరెక్ట్గా ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి. అదే సార్ మా విన్నపం. అక్విజిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 2004లో ఇంటిమేషన్ వేసినప్పటి నుంచి కూడా ప్రజాభిప్రాయం చెప్పమన్నారు. ప్రజాభిప్రాయంలో దగ్గర మా ఊర్లో 200 ప్రాపర్టీస్ ఉంటే 200 మెంబర్స్ కూడా మాకు వద్దు అన్నారు. లిటరల్గా మాకు వద్దు, 200 ఫీట్లు వద్దు, 100 ఫీట్లే చాలు, మాకు అవసరం లేదు అని చెప్పి కూడా ఇచ్చినా కూడా ఎటువంటి అక్కడ ఫోకస్ అనేది పెట్టలేదు. దాంట్లో వాళ్ళు చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఏ రోజు కూడా మాకు ఇంటిమేట్ చేసి ఈరోజు మీ ఇంటికి వస్తున్నాము, సర్వే చేయాలనుకుంటున్నాం అనే మాట ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళంతా వాళ్ళు వస్తారు, సర్వే చేస్తారు, బిల్డింగ్ ఎక్కుతారు, బిల్డింగ్ లోపలికి వెళ్తారు, ఏదన్నా ఇంకా మా ఇష్టం, మా బిల్డింగ్ మాది అన్నట్టుగా వాళ్ళకున్నది. అది కూడా మేము అపోజ్ చేసినాం. అట్లా కాదు, మేము ఉన్నప్పుడు చేయండి, రండి, మేము చూపిస్తాం ఎక్కడి నుంచి ఎక్కడ ఏంటి అనేది. అది పోయింది. ఇప్పుడు వచ్చి ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం చూస్తేనేమో లోతుకుంట ప్లస్ అల్వాలు ప్లస్ కార్ఖానా ఇవన్నీ ఏరియాస్లో, తిరుమలగిరి ఇవన్నీ ఏరియాస్లో ఎంత ఉన్నది మా అంటే రోడ్ సెంటర్ నుంచి అటు 15 ఫీట్ 20 ఫీట్ 15 ఫీట్ 20 ఫీట్ ఉంటుంది 2 సైడ్లు. వాళ్ళకేమో అక్కడి నుంచి కొలిసిస్తారు, మరి మాకేమో కొలిసివ్వరు. మేము పట్టదారులు, ఒరిజినల్ పట్టదారులు. మీరు చూసుకోండి, ఇవాళ ఇందాక అన్నట్టు మేము మీ సర్వేర్ ఉన్నారు, ఏడీ సర్వేర్ ఉన్నారు, అన్నీ ఉన్నారు, మా టీపన్స్ ఉన్నాయి, మా భూమి మా దగ్గరనే ఉంది, అక్కడనే ఉంది, ఎక్కడ పోలే కదా, ఎవరైతే చేంజ్ చేసేది కాదు కదా భూమి కూడా. మీరు ఆ పాయింట్స్ చూసుకొని దాని ప్రకారం మీరు సర్వే చేయండి. ఫస్ట్ సర్వే చేసిన తర్వాత 33 ఫీట్ రోడ్ 100 ఫీట్లు ఎట్లయింది అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మాకు దాని కంపెన్సేషన్ ఏమి ఇచ్చారో చెప్పండి. మాకు చెప్పిన తర్వాత మమ్మల్ని కన్విన్స్ చేయండి. చేసినాక మేమే ఇస్తాము, వాలంటీర్గా మేమే అందరం కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇక్కడైతే అందరినీ కన్విన్స్ చేస్తున్నాం, ఊర్లో కూడా మీరు అందరూ కూడా రావాలి, ఇది ప్రజా సంక్షేమం గురించి అయ్యే రోడ్డు, మీరు అందరూ సహకరిద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇట్లాంటివి చేసేటాళ్ళకి అందరూ కూడా అపోజ్ అయిపోతున్నారు రోడ్డుకి. సో ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి, కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించాలి. ఆయన కలెక్టర్ అనే అతను సుప్రీం పవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్. మేము ఒక రెవెన్యూ రికార్డు తీసుకెళ్ళామంటే కలెక్టర్ ఇస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ఇట్. హీ కెనాట్ బీ ఏబుల్ టు సే దట్ యూ హ్యావ్ టు గో టు ద కోర్ట్ టు గెట్ ఇట్ డన్. ఆయన ఏమనాలి, మీ డిపార్ట్మెంట్ ఉన్నది, ఈ కమిటీ చేస్తున్నాను, వీళ్ళు 4 ఉంటారు, వీళ్ళు వచ్చి మీకు చూపిస్తారు, మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు, ఆ తర్వాత కోర్టుకు పోతాం. అక్కడ న్యాయం జరగలేదంటే 100% కోర్టుకు పోతాం. ముందే కోర్టుకు పోయి మళ్ళీ మేము అపోజ్ చేసినట్టు ఎందుకు? మరి మాకు అదొక పేరు అవసరమా? ఇవన్నీ కూడా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఒక కమిటీ వేసి మాకు అందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. అట్లా థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు మన్నే శ్రీనివాస్ అండి. నేను ఉండేది అల్వాల్ ప్రాంతంలో. ఈ అల్వాల్ హిల్స్లో హెచ్ఎంటీ కాలనీ దగ్గర ఒకటి శ్రీ చైతన్య స్కూల్ అనేది ఉంది. ఆ శ్రీ చైతన్య స్కూల్ పిల్లలు ఒకరోజు నా దగ్గర వచ్చి ఏం చెప్పారనంటే, పిల్లలు పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి, సార్ ఇట్లా మా 10th క్లాస్ ఇంకా స్టార్టే కాలేదు, మాకు బుక్స్ కొనుక్కోమని ప్రెజర్ చేస్తున్నారు స్కూల్ మేనేజ్మెంట్ అని. అంటే నిన్న మరి స్కూల్ మేనేజ్మెంట్ అమ్మనికి వీల్లేదు అంటే, ఏమో తెలియదు సార్, బుక్స్ కొనకపోతే స్కూల్ రావద్దు అని చెప్పి మాకు పిల్లలని ఇబ్బంది పెడుతున్నారు అంటే, నేను స్కూల్ మేనేజ్మెంట్కి వెళ్ళి అడగడం జరిగింది. సార్ ఇట్లా మరి స్కూల్ ఇంకా 10th క్లాస్ స్టార్టే కాలేదు, మీరు బుక్స్ కొనుమని ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు అని అంటే, లేదు సార్ మాకేం తెలీదు, మేనేజ్మెంట్ తెలుసు, మాకు తెలియదు అని అంటే, సరే సార్ ఒక పని చేయండి, నాకు ఒక సెట్గా అయితే బుక్స్ కావాలని అంటే, వీళ్ళు మొత్తం సెట్ నాకు బుక్స్ అన్నీ 17,125 రూపీస్ బుక్స్ నాకు అమ్మిర్రు. స్కూల్ క్యాంపస్ లోపలనే అమ్మిరు. ఇది అయితే అమ్మిన తర్వాత ఏం చేసిర్రు, 3 డిఫరెంట్ బిల్స్, పేర్ల మీద బిల్స్ ఇచ్చారు. ఒకటి వార్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అని ఒకటి ఇచ్చిర్రు, ఒకటి ర్యాంక్ గురు టెక్నాలజీ అని ఒకటి ఇచ్చిర్రు, ఇంకొకటి నెక్స్ట్ జెన్ ఎడ్యుకేషన్ అని. ఈ 3 బిల్స్ ఇచ్చిర్రు వాళ్ళే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అకార్డింగ్ టు రూల్ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో స్కూల్స్లో బుక్స్ అమ్మడానికి వీల్లేదు. వీళ్ళు స్కూల్లోనే బుక్స్ అమ్మి పిల్లలని చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకోటి అందులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సెగ్రిగేట్ చేస్తున్నారు పిల్లలు. అంటే వీళ్ళు మంచి చదివితే ఒక సెక్షన్, మంచి చదివిన పిల్లలు ఇంకో సెక్షన్ అని సెగ్రిగేట్ చేసి వాళ్ళని మానసికంగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. అంటే చదవని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయేసి, చదవని పిల్లల్ని ఇంకా వాళ్ళు డిగ్రేడ్ చేసి
డిఫరెంట్ గ్రూప్స్ చేసి వాళ్ళని సెగ్రిగేట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. నేను అదే చెప్పాను, సార్ మీరు అందరినీ ఒకటే క్లాస్లో పెట్టండి, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తే కూడా వాళ్ళు సార్ మాకు తెలియదు సార్ మేనేజ్మెంట్తోనని మాట్లాడారు. సరే ఈ బుక్స్ తీసుకొచ్చిన తర్వాత నేనేం చేసినాను, సార్ మీరు బుక్స్ అమ్మీరు కదా అని చెప్పి నేను ఇక్కడ డిఓ గారికి, ఎంఈఓ గారికి, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నాకు నిన్న అయితే రిప్లై ఏమని వచ్చిందనంటే, అసలు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు బుక్సే అమ్ముతలేరనంట. విత్ రెఫరెన్స్ సబ్జెక్ట్ సైటెడ్ ద కంప్లైంట్ వాజ్ రిసీవ్డ్ అలీజ్డ్ శ్రీ చైతన్య స్కూల్ హెచ్ఎంటీ అల్వాల్ వాస్ ఫోర్సిబుల్లీ సెల్లింగ్ స్టడీ మెటీరియల్. అంటే నేను అసలు మెటీరియల్ అమ్ముతలేరు అని చెప్పి వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు. ఇది 100% ఫాల్స్. ఇది ఇక్కడ డిఓ గారు అక్కడ ఏమి ఎంక్వైరీ చేయకుండా ఇక్కడ కూర్చొని అక్కడ వాళ్ళతో ఏదో రిప్లై తీసుకొని ఇచ్చినంత మాత్రాన అది అయిపోదు. నేను ఒకటే చెప్తున్నాను సార్, నా దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ ఉన్నాయి, వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏమని వీళ్ళు ఎక్కడైతే నేను స్కూల్ కొన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ వీడియోస్ మొత్తం తీసుకున్నాం మేము. లోపల స్కూల్ బుక్స్ కొనేటప్పుడు వాళ్ళు మాకు బిల్ ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిన తర్వాత ఆ బిల్స్ తీసుకున్నాం. తర్వాత పేరెంట్స్తో కూడా మాట్లాడినాం, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఆ పేరెంట్స్ కూడా ఏంటంటే ఏమంటున్నారంటే, సార్ బాత్రూమ్లు కూడా ఎంత వర్స్ట్గా ఉన్నాయనంటే లక్షల ఫీజులు వసూలు చేస్తారు, కానీ కనీసం బాత్రూమ్లు కూడా నీట్గా పెట్టట్లేదు. మళ్ళీ వీళ్ళు తాగే నీళ్ళలా ఎలక చచ్చిపోయి ఉంది. పిల్లలు అడిగిర్రు, సార్ ఇట్లా ఎలక చచ్చిపోయింది అంటే అది తీసి బయటపడేసి తాగుర్రు అని అనే స్థాయికి పిల్లలని మాట్లాడుతూ అయితే మన ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చిన రోజు చూస్తే వాళ్ళే చూశారు స్వయంగా ఆ వాటర్లో నీళ్ళ ఎలక చచ్చిపోయి ఉన్నది. అంటే ఎంత నిర్లక్ష్యం అని అంటే, నేను వెళ్ళి మాట్లాడితే కూడా సార్ ఇది చాలా పెద్ద సముద్రం సార్, మీరు ఎంత చేసినా ఏం చేయలేము అని ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో కాబట్టి నేను ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీఎం గారు ఆధ్వర్యంలోనే ఉంది. ఇది ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదైతే ఉందో, కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు, అన్ని 6 గంటలు ఏదో అన్నాడు. సరే ఏం అడుగుతలేరు పిల్లల్ని. అట్లీస్ట్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లక్షల రూపాయలు ఫీజులు కడుతున్నారు, వాళ్ళకి కనీసం ఫెసిలిటీస్ అని ఇవ్వాలి కదా. గ్రౌండ్ ఫెసిలిటీస్ లేదు, ఎడ్యుకేషన్ సరిగా లేదు. ప్లస్ అకార్డింగ్ టు రూల్ 21 ప్రకారం ఏం చెప్తుంది, ఆర్టికల్ 21 ఏం చెప్తుందనంటే, ప్రతి పిల్లోనికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది 100% వాళ్ళకి రైట్ ఉన్నది. సో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ యాక్చువల్లీ ఈ సరౌండింగ్ ఈ స్కూల్కి 3 కిలోమీటర్స్ రేడియస్లో 25% 25% బిలో పావర్టీ లైన్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వాలి. అటువంటిది ఒక్క పిల్లోనికి ఇస్తలేరు అక్కడ. పోయి అది కాక లక్షల ఫీజులు వసూలు చేసేసి ఎడ్యుకేషన్ సరిగ్గా ఇస్తలేరు. ప్లస్ బిల్డింగ్ ఇంకోటి, అక్కడ బిల్డింగ్ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏంటంటే, అక్కడ ఐరన్ ఫ్రేమ్ హై టెన్షన్ లైన్ పోతుంది అక్కడ, దాన్ని ఆనుకోనే హై టెన్షన్ ఎక్కడంటే దానికి ఒక ఐరన్ ఫ్రేమ్ వేసారు. అక్కడ ఫ్రేమ్ వేసి దాని మీద నుంచి ఒక దాదాపు 1000 మంది పిల్లలు నడవాలి. అయితే పిల్లలు చెప్పడం ఏంటంటే, వాన పడ్డప్పుడు వాళ్ళకి చిన్న అర్థింగ్ షార్ట్ వస్తుందంట. నేను దాని మీద కూడా కంప్లైంట్ చేశాను. నేను డిఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాను, ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాను, కలెక్టర్ గారికి ఇచ్చినాను, మళ్ళీ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇచ్చాను, మళ్ళీ మున్సిపల్ కమిషనర్ డీసీ గారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా అసలు ఇప్పటివరకు యాక్షన్ లేదు. సో దీనికి ఆ పిల్లలకి నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, ఏ పిల్లలకి ఒక్కరికి ఏం జరిగినా అని కూడా ఈ గవర్నమెంటే వాళ్ళకి రెస్పాన్సిబుల్ అవుతుంది. ఎందుకంటే నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది ఏమైనా జరగవచ్చు. అంటే 1000 మంది పిల్లలు చదువుతారు అందులో. సో అక్కడ కరెంట్ షార్ట్ తగిలి ఏమైనా కావచ్చు, వాళ్ళకి బిల్డింగ్ మార్చమని చెప్తున్నాను, వాళ్ళకి ప్లే గ్రౌండ్ లేదు. కాబట్టి నేను సీఎం గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు దయచేసి ఎటువంటి స్కూల్ మేనేజ్మెంట్ మీద కఠిన చర్య తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చూశారు కదండి, ఈరోజు ప్రజావాళ్ళు బాగా చూసుకున్నట్లయితే తుమ్కుంట పరిధిలోని తుమ్కుంట గ్రామానికి వెళ్ళడానికి 100 ఫీట్ల రోడ్డు గతంలో తీసినటువంటి ప్రభుత్వం ఈరోజు 200 ఫీట్లు రోడ్డు తీయడానికి సిద్ధమైనది. మరి గతంలో 50-60 సంవత్సరాల నుంచి పట్టదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 ఫీట్ల రోడ్డు తీయడానికి అనుకూలించినప్పటికీ కూడా ఈరోజు ఎవరు లేని సందర్భంలో వాళ్ళు రోడ్లను మెజర్మెంట్ చేస్తూ మేము మెజర్మెంట్ చేసినాము 200 ఫీట్లు కావాలని చెప్పేసి బౌండరీస్ ఇక్కడ నాటినారని చెప్పేసి భూమి ఎవరిదైతే ఉందో ఆ పట్టదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మా ఊరికి అన్ని విధాలుగా ఫెసిలిటీస్గా కల్పించినప్పటికీ మేము 100 ఫీట్ల రోడ్డును సానుకూలంగా స్పందిస్తున్నాము అది ఇవ్వడానికి. కానీ ఈరోజు 200 ఫీట్లు 200 ఫీట్లు తీస్తానంటున్నారు. దానికి మాకు ఎలాంటి రివార్డు అవార్డు అట్లాంటిది ఏమి ఇవ్వలేదు, దానికి నష్టపరిహారం కూడా కలిగించలేదు. మరి ఇలా తీసుకుంటూ పోతే మేము ఏం కావాలి? గతంలో మేము అక్కడ తుమ్కుంటలో ఉన్నటువంటి గ్రామానికి కావచ్చు, చుట్టుపక్కల ప్రయాణికులకు కావచ్చు మేలు జరుగుతుందని చెప్పేసి మేము దానికి స్పందించినప్పటికీ కూడా ఇప్పుడు మేము 10 మంది 20 మంది పట్టదారులము నష్టపోతున్నాము. మాకు సానుకూలంగా కలెక్టర్ గారు
స్పందించి మాకు తక్షణమే దానికి నష్టపరిహారాన్ని చెల్లించారని చెప్పేసి కోరుతా ఉన్నారు. అంతేకాకుండా శ్రీ చైతన్య స్కూల్ విషయానికి వస్తే అక్కడ స్కూల్లో చాలా విధంగా హరాకోర్లు జరుగుతూ ఉన్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా స్కూల్ యాజమాన్యం ప్రవర్తిస్తుందని చెప్పేసి, వాళ్ళకు బాత్రూమ్ కూడా ఫెసిలిటీస్ లేవని చెప్పేసి, అక్కడ స్కూల్ యాజమాన్యం ఏవైతే ఉన్నారో వాళ్ళు పుస్తకాలు అమ్మర్లే అని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్తో చూపిస్తున్నారు, ఇల్లీగల్గా పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి ఇక్కడికి కొంతమంది ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.